తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రజకులు అధిక సంఖ్యలో పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆనాడు భూమి కోసం భక్తి కోసం పోరాటం చేసిన యోధురాలు చాకలి ఐలమ్మని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం పోటీ కళాశాలకు ఐలమ్మ పేరు పెట్టడం చాలా గర్వంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. చిట్యాల ఐలమ్మ ఏదైతే పోరాట యోధురాలు ఉందో, మరి ఇవాళ ఒక కులం కోసం ఒక తన వ్యక్తిగతంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి కాదు. ఇవాళ సబ్బండ జాతికి అన్ని వర్గాలకు అక్కడికొచ్చేది ఏది అని అంటే భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి యోధురాలు. మరి అప్పుడున్నటువంటి రజాకారులు, అప్పుడున్నటువంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో వారు అప్పుడు వెట్టి చాకిరి చేపించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, అట్టడుగునున్నటువంటి ప్రజలను ఎవరైతే ఉన్నారో హింసించే కార్యక్రమం లోపల అటు రజాకర్లతోటి ఇటు భూస్వాములతోటి పోరాటం చేసినటువంటి యోధురాలు. మరి అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆమెకు అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులను చూడలేక మరి దొరలు హింస పెట్టేటువంటి కార్యక్రమం లోపల ఆమె ఏదైతే పందా ఎన్నుకున్నదో ఆ పందా ప్రకారంగా ఇవాళ పోరాటం చేయవలసినటువంటి యోధురాలు. మరి ఇవాళ ఒక కులానికి సంబంధించినటువంటి యోధురాలు కాదు ఆమె. ఇవాళ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి యోధురాలు. ఇవాళ ఉన్నటువంటి ఏదైతే ఉన్న కులములో పుట్టింది తప్ప పోరాటం చేసింది అన్ని కులాలకు సంబంధించినటువంటిది పోరాటం చేసింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, ఇవాళ ప్రాంతం కోసం పోరాటం చేసినటువంటి ఎందరో ఉన్నారు. ఇవాళ వాళ్ళ పేర్లు చెప్పుకుంటా గతం ఏదైతే ఉందో అధికారం మీదకి వచ్చింది. మరి అధికారం మీదకి వచ్చి 10 సంవత్సరాలు కాలం గడుపుకునేదే తప్ప ఇవాళ ఐలమ్మ పేరు చెప్పుకొని అధికారం మీదకి వచ్చి ఇలా ట్యాంక్ బండ కాడ విగ్రహం పెడతాం, ట్యాంక్ బండ మీద విగ్రహం పెడతాం, లేకపోతే ఇవాళ ఉన్న సెక్రటరీ దగ్గర విగ్రహం పెడతామని చెప్పి ప్రగల్భాలు పలికి దాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం మీదకి వచ్చింది, మరి ఇవాళ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్రాంతానికి పోరాటం చేసినటువంటి అమరులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ ఇలా స్మరించుకొని ఇలా వాళ్ళ జయంతి కార్యక్రమం కానీ ఇలా వాళ్ళ వర్ధంతి కార్యక్రమం కానీ ఇలా జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇలా చేపట్టి ఇవాళ ఈ కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి వాళ్లకు ఈ ప్రాంత ప్రజలందరూ, ఈ రాష్ట్ర ప్రజలందరూ అని చెప్పుకుంటూ మరి ఆమె ఒక చాకలి కులంలో పుట్టింది, ఈమె చాకలామె అనేటువంటిది అనుకుంటారు. ఇవి ఒక చాకలి వాళ్ళకు చేసినటువంటి పోరాటం కాదు, అన్ని కులాలకు అనుసరించి పోరాటం చేసినటువంటి యోధురాలు. కాబట్టి అందరం ఇవాళ సామాజిక వర్గానికి కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరము ఇవాళ వాళ్ళకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వాళ్ళకు మనం నమస్సుమంజ ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం ఏమిటంటే చాకలి ఐలమ్మ ఈ పేరును ఎంబటే తీసేసి మన తెలంగాణ గవర్నమెంట్ చిట్యాల ఐలమ్మ అని పేరు పెట్టడం, మళ్ళీ అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక చిట్యాల ఐలమ్మను ఇలా గుర్తించడం శుభసూచకం. కోటి ఉమెన్స్ కాలేజీలో చిట్యాల ఐలమ్మ పేరు పెట్టడం మా అందరికీ గర్వకరంగా ఉంది. ఆ విధంగా మళ్ళీ తెలంగాణలో చిట్యాల ఐలమ్మ అనేట ఆమె పుట్టి తెలంగాణ ఉద్యమంకు ముందుగా మన పోరాటం చేయడం వల్ల ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఇవాళ బీసీ వర్గాలన్నింటినీ ముంగటికి తీసుకురావడానికి ఇదొక శుభసూచకం. పుట్టడం పెద్ద గర్వకారణం. వెనుక దేశముఖులతోని దొరలతోని పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ. వారికి ఈ ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారు, మా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు అధికారంగా జయంతి ఉత్సవాలు చేయడం మా అందరికీ సంతోషంగా ఉన్నది. ప్రతి కులం నుండి బీసీ కులాలను ముందుకు తీసుకెళ్ళి కులకరణ చేసి ప్రతి ఒక్కరికి గౌడ కానీ యాదవ్ కానీ ప్రతి రజక కానీ ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడం మా రేవంత్ రెడ్డి గారి ముందున్న లక్ష్యం. మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న కూడా ముందుండి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ముందుండి నడిపిస్తున్నాడు. అదేవిధంగా వీరనారి చాకలి ఐలమ్మ దొరల పెత్తందరాన్ని పోవన్నని భూమి కోసం భుక్తి కోసం పోరాడిన వీరనారి. అప్పుడు గడిలలో గడ్డి మూలవాలని నినాదం. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి నినాదం గడిలలో పామోదులలో జిల్లేడు మూలవాలని నినాదంకు ముందుకెళ్తున్న హైడ్రా అనే తీసుకొచ్చి కూడా ముందుకు తీసుకెళ్తూ
మంచి కార్యక్రమం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి అలాగే మా పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా 19 రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీలలో ఉన్నది మా రజకులది, అదేవిధంగా 6 కేంద్ర ప్రాంతాల్లో కూడా ఉన్నది. ప్రత్యేకంగా ఒక కేటగిరీ కిరాయించి మా రజకులకు కూడా సపరేటు ఒక నిధి ఒక ఏర్పాటు చేయాలి. ఒక 50 సంవత్సరాల పింఛను కానీ ఇంకా ముందు మా ప్రతి ఒక్కరికి ఒక స్థానం కల్పించి ఒక పథకాలు రూపొందించి ఏర్పాటు చేయాలనేది మా లక్ష్యాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి